H1B $100,000. నేను ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ యుఎస్ గవర్నమెంట్ కంట్రీ బయట నుండి వేసే H1B పెటిషన్స్ కి $100,000 పేమెంట్ ది రూల్ అనౌన్స్ చేసింది. బేసిక్ గా అవుట్ ఆఫ్ కంట్రీ కొత్త H1B పెటిషన్స్ కి మన ఎంప్లాయర్ సైడ్ నుంచి $100,000 పేమెంట్ చేసేది ఉంటుంది. అండ్ యుఎస్ లో చాలా స్టేట్స్ దానికి అపోజ్ చేసి కోర్టులో ఛాలెంజ్ చేస్తుండే. అండ్ నిన్న బాస్టన్ నుండి ఒక ఫెడరల్ జడ్జ్ ఈ $1,00,000 ఫీజ్ ని అన్లాఫుల్ ఉంది అని చెప్పి ఫైనల్లీ బ్లాక్ చేసిండు. సో రైట్ నౌ ఈ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది సుప్రీం కోర్ట్ డిసిజన్ కాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ అప్పీల్ కి పోవచ్చు అండ్ పెద్ద కోర్ట్స్ లలో మళ్ళీ కేసు కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ఓవరాల్ ఏం చేంజ్ అయిందిరా అంటే ఇప్పటికైతే $100,000 ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని కోర్టు చెప్పింది. విచ్ మీన్స్ మనందరికి ఇట్స్ అ వెరీ పాజిటివ్ అప్డేట్ ఫైనలీ. బట్ ఏం చేంజ్ కాలేదురా అంటే H1B is still a lottery. It is still a wage based lottery to be specific. మనకి స్పాన్సర్ చేయడానికి ఎంప్లాయర్ కావాలి అండ్ ఎంప్లాయర్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ మన జాబ్ రోల్ కూడా క్వాలిఫై కావాలి. అండ్ ఇమిగ్రేషన్ రూల్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతాయో ఎందుకు చేంజ్ అవుతాయో ఎవరు తెలియదు. లిటరలీ తాతకు కూడా తెలియదు. బట్ ఇక్కడ మనం పెద్దగా పానిక్ కావాల్సిన అవసరం లేదు మా. బికాస్ అట్ దెన్ విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. మనకు ఒకసారి ఒక గట్టి జాబ్ ఉంటే మనకి జెన్యూన్ స్కిల్స్ ఉంటే మన ఎంప్లాయర్ కి మనం ఇచ్చే వాల్యూ కనిపిస్తే కొంచెం రూల్స్ అటు ఇటు అయినా కానీ స్పాన్సర్షిప్ ఏదో ఒకటి సెట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒకవేళ మీరు స్టూడెంట్ వీసాలు ఉండి మీ చేతిలో టైం ఉన్నట్టయితే H1 ఫైలింగ్ కి టైం దగ్గర పడేదాకా వెయిట్ చేసి సీరియస్ గా కాకుండా స్టార్ట్ బిల్డింగ్ యువర్ సాలిడ్ ప్రాజెక్ట్స్ నౌ. రెజ్యూమే ప్రొఫైల్ ఇంప్రూవ్ చేసి స్టార్ట్ విత్ ద నెట్వర్కింగ్ నౌ. బికాస్ యు నో బెస్ట్ టైమ్ టు లెర్న్ దిస్ థింగ్స్ వాస్ 3 years ago అండ్ సెకండ్ బెస్ట్ టైమ్ ఇస్ నౌ. నమస్తే మా, గుడ్ ఈవినింగ్. సో అది కథ. H1B ది కొత్త అప్డేట్ వచ్చినుండే ఇప్పుడే వీడియో రికార్డ్ చేసిన అండ్ ఇట్ ఇస్ అబౌట్ 8 PM రైట్ నౌ. ఎస్, మన దగ్గర 8 అయినా కానీ బయట ఎండ కొడుతుంది. ఇంకో 30-40 minutes లో సన్సెట్ అయిపోతుంది. బట్ ఈరోజు పొద్దున 8 కి లేచినుండే విచ్ ఇస్ అబౌట్ 12 hours ago. 8 కి లేచినా బానే ఉంది కానీ ఎప్పుడు పడుకున్నావు గుర్తుందా? నిన్న ఓవరాల్ 32,000 స్టెప్స్ నడిచిన తర్వాత ఐ స్లెప్ట్ ఇట్ అరౌండ్ 3:30 PM. ఐ మీన్ 3:30 AM. నిద్ర పట్టడానికి అరౌండ్ 4 అయింది. సో 4 hours స్లీప్ ఉండే అంతే. ఇంకా కుछ పాతాయే కుछ కోతాయే కాబట్టి మన డెసిషన్స్ మనం తీసుకున్నాం కాబట్టి దాని నుంచి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ ఫైన్. ఇక రెడీ అయిపోయి లంచ్ ప్యాక్ చేసుకొని వర్క్ వెళ్ళిపోయినా. అరౌండ్ 5:30 ఏమో వచ్చినుండే. వచ్చి ఫేస్ వాష్ చేసుకోవడానికి మిర్రర్ లో చూస్తుంటే కళ్ళల్లో అగ్నిగోళాలు మండినట్టు ఎర్రగా అయిపోయినాయి. సో ఇప్పుడే ఐ డ్రాప్స్ వేసి సెట్ చేసిన. యా, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ఎనీవేస్ ఇది సెట్ చేసి ఈ $100,000 అప్డేట్ ఉంది కదా, దీన్ని చిన్నగా స్క్రిప్ట్ చేసి వీడియో రికార్డ్ చేసినుండే. గ్యాప్ టైం మీద అవుతుంది. అండ్ ఐమ్ వెరీ 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 హంగ్రీ రైట్ నౌ. ఇప్పుడు జిమ్ పోదామా అంటే ఈ రోజు చెస్ట్ డే, ఐ మీన్ పుష్ డే. జిమ్ పోవాలి. ఆల్రెడీ 8 అవుతుంది అండ్ మస్తు ఆకలి అవుతుంది. ఐ డోంట్ నో వాట్ ఐ హావ్ టు డూ అండ్ హౌ ఐ హావ్ టు డూ. ఇప్పుడు తినేసి కూర్చుంటే సేమ్ నిన్నలాగా అవుతుంది. పొట్ట ఫుల్ అయిపోయి జిమ్ బుద్ధి కాదు. కడుపు నిండా ఫుడ్ పెట్టుకొని వర్కౌట్ చేస్తే ప్యూకిష్ ఫీలింగ్ వస్తుంది. సో ఇన్స్టెడ్ వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ లెట్స్ డూ అ కాఫీ అండ్ బనానా. ఇది సెట్ చేసి జిమ్ కి వెళ్ళిపోదాం. వర్కౌట్ చేసేసి వచ్చి డిన్నర్ చేసి సీదా పడుకోవడానికి చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. Alright, so banana, coffee with 50 grams of milk and a lot of water without any sweetener. Intla stevia ayipindi. With the first episode of Friends for the first time ever in my life. Let's start with this, bro. Moments later. Done with the workout. It's 11:30 PM and what a workout, bro. క్రేజీ లెవెల్ షిట్. కళ్ళుదురు పడిపోతా అనుకున్నా. స్లీప్ తక్కువ ఉంది. నిన్న మస్తు నడిచినాం. బాడీలో ఆల్రెడీ క్యాలరీ డెఫిసిట్లు ఉన్నా. ఎట్లయితుంది ఏంది అని చెప్పేసి పిచ్చిలేస్తుండే. వాటర్ బాటిల్ కూడా ఒకటే తెచ్చుకున్నా. ఆల్మోస్ట్ డిహైడ్రేట్ అయిపోయినా. రూమ్ కి పోయి ఇంకో బాటిల్ తెచ్చుకోవచ్చు. జిమ్ లో కూడా మనకు వాటర్ ఉంటాయి. బట్ మనకి తీట ఎక్కువ కాబట్టి అదే బాటిల్ ని ఒక్కొక్క సిప్, ఆ ½ లీటర్ బాటిల్ ని గంటన్నర సిప్స్ అవుట్. బట్ వర్కౌట్ రేటింగ్ 11 out of 10. టు బి వెరీ వెరీ ఆనెస్ట్ అసలు బాడీలో ఎనర్జీనే లేకుండే. పోయిన తర్వాత అసలు చేయలేను, పక్కా కలుదురు పడిపోతానని అనిపించింది. వచ్చిన తర్వాత కూడా అదే అనిపించింది. బట్ నిజంగానే 100% కలుదురు పడిపోయేటట్టుంటే నాకు తెలుస్తుంది కానీ మరీ అంత కాదు. బట్ స్టిల్ బాగా ఇప్పుడు బాడీని అంత స్ట్రెయిన్ చేయడం అవసరమా అది ఇది అని చెప్పేసి పిచ్చిలేస్తుండే. బట్ రీజన్స్ ఏం లేకుండా పుష్ డేని గట్టిగా పుష్ చేయాలి, ఇచ్చి పడాలని ఫిక్స్
ఫిక్స్ అయినా. హనుమాన్ చాలీసా పెట్టినారా, గంటన్నర లూప్లో నడిచింది. ది అల్టిమేట్ పవర్ బ్రో. ఇట్ వాస్ అమేజింగ్. లవ్డ్ ఇట్. నౌ ఐమ్ గోనా గో ఫ్రెషన్ అప్, ఈట్ సంథింగ్ అండ్ గెట్ టు స్లీప్. దెర్ ఇస్ అ thumbnail that I'm going to edit right now. పోయి పడుకోవడానికంటే ముందు there is one important thing that I have to do, which is I have to make a YouTube video thumbnail and I'm gonna show you behind the scenes of it. ఏం thumbnail రా అంటే, వెల్ నిన్న వీడియో ఆల్రెడీ చూసిరు కదా, అదే మన 25,000 స్టెప్స్ స్ట్రైట్ వీడియో. ఆ వీడియోకి thumbnail చేయాలి. టెక్నికలీ నిన్న మనం చేసింది 32,000 స్టెప్స్, బట్ వీడియో కోసం 25,000 స్టెప్స్ అంటే రౌండ్ ఫిగర్ మంచిగా ఉంది కాబట్టి I'm gonna call it 25,000. ఆల్రెడీ ఆ వీడియో thumbnail కోసం నా మైండ్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇట్లా మన ఫ్రేమ్ ఉంటది, ఈ ఫ్రేమ్ లో ఒక సైడ్ ఏమో ఆ యాపిల్ వాచ్ స్క్రీన్ లా 25,000 స్టెప్స్ కంప్లీట్ అయినట్టు చూపిద్దాం, అండ్ ఇట్ సైడ్ ఏమో నేను ఇట్లా ఉంగిపోయి స్ట్రెయిన్ అయిపోయి ఉంటా, మేబీ ట్రెడ్మిల్ మీద ఉంటా. సో దాట్స్ ది thumbnail ఐడియా. అండ్ ఫర్ దాట్ ఫస్ట్ ఈ స్ట్రెయిన్ అయిపోయి ఇట్లా ఉండేది ఒక 2-3 ఫోటోలు తీసుకోవాలి. లెట్స్ గో డూ దట్ రైట్ నౌ అండ్ గెట్ టు వర్క్. A few moments later. I think I got my shot. Alright, it's 11:52 right now. Let's see మనకు thumbnail అయిపోగొట్టడానికి ఎంతసేపు అవుతుందో చూద్దాం. ఆల్రెడీ నా మైండ్ లో క్లియర్ కట్ ఐడియా ఉంది కాబట్టి I don't think it is going to take a lot of time for me. I'm pretty sure I'm gonna be done with it in like 20 minutes or something. పక్కా ఒక 20 minutes లో అయిపోతుందా. Let's do it. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుటేజ్ ఇక్కడ నేను యాక్చువల్లీ ఫోటో తీయలేదు, వీడియో తీసినుండే. ఇట్లా కెమెరా కింద పెట్టి ఇట్లా కోతిలాగా రకరకాల ఎక్స్ప్రెషన్ ఇచ్చిన. హోప్ఫుల్లీ దీని నుంచి సంథింగ్ విల్ వర్క్ అవుట్. ఇప్పుడు ఈ ఫుటేజ్ నుంచి మనకు కావాల్సిన ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని సెట్ చేద్దాం. ఆల్ రైట్, నాకు ఈ ఫ్రేమ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దీంతో స్టార్ట్ చేద్దాం. బట్ ఆఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ దిస్. మైండ్ లో ఉన్న చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ సెట్ చేయాలి. నెక్స్ట్ మేబీ కాళ్ళ కింద ఒక ట్రెడ్మిల్ సెట్ చేయాలి. అండ్ ఐమ్ థింకింగ్ ఆఫ్ ఫ్లిప్పింగ్ మీ దిస్ సైడ్. ఇట్ సైడ్ వాచ్ పెట్టి నేను ఆ వాచ్ సైడ్ చూస్తున్నట్టు చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఆల్ రైట్, స్క్రీన్ షాట్ ని డైరెక్ట్ ఫోటోషాప్ లోకి తీసుకొచ్చిన. ఫస్ట్ థింగ్ దట్ ఐమ్ గోనా డు ఈస్ ఫ్లిప్ దిస్ ఇమేజ్. ఆల్ రైట్, ఫ్లిప్ చేస్తే అసలు నా లెక్క లేనే రా. ఈ అమ్మాయి పోజ్ మస్తు ఆక్వర్డ్ ఉంది. సో ఐమ్ నాట్ గోనా డూ దిస్. ఇప్పుడు ఏం చేద్దామంటే, మళ్ళీ మన ఫుటేజ్ కి పోయి డైరెక్ట్ ఫుటేజ్ నే ఫ్లిప్ చేసి మనకు సెట్ అయ్యే ఫ్రేమ్ ఏదో చెక్ చేద్దాం. లెట్స్ ఫైండ్ అ న్యూ ఫ్రేమ్. ఆల్ రైట్ బ్రో, కొత్త పోజ్ 4 షార్ట్ లిస్ట్ చేసిన, బట్ ఐ థింక్ I like this one the most. Let's use this. Back to Photoshop. Here is our image. Now, first వీడిని కట్అవుట్ చేసి పడేద్దాం. I mean background ఏం లేకుండా జస్ట్ నన్ను సపరేట్ చేద్దాం. All right. కూల్. నా మైండ్ లో ఏముందో చాట్ జీపీటీ గానికి చెప్పిన, వానికి నేను చెప్పిన దాంతో ఒక వాచ్ జనరేట్ చేసిండు. సేమ్ మన పోజ్ ఇప్పుడు ఇట్లానే ఉంటది కాబట్టి ఐమ్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ యాక్చువల్లీ ఐమ్ గోనా యూజ్ ద వాచ్ యాజ్ ఈజ్. మంచి జనరేట్ చేసిండు. ఐ థింక్ వీ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ. ఆల్ రైట్, మన చాట్ జీపీటీ గారికి ఆ ఫోటో ఇచ్చి లైటింగ్ గీటింగ్ అంతా సెట్ చేయమని చెప్పిన. ఒక 15-20 జనరేషన్ల తర్వాత సమ్ వాట్ నాకు ఓకే అనిపించింది ఇచ్చిండు. అండ్ దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ కరెంట్లీ. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, వీడు కంప్లీట్లీ నాలాగా లేడు, ఒక 70% నాలాగా ఉన్నాడు. ఐల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ లైక్ మీ. అండ్ వీడు పైన చూస్తున్నాడు, పైన చూడడం కాదు వాచ్ చూడాలి. నెక్స్ట్ అక్కడిక్కడే మన ఎలిమెంట్స్ ఇద్దాం అనుకుంటున్నా. లెట్స్ ట్రై దాట్. ఆల్ రైట్, మళ్ళీ చాట్ జీపీటీ గారికి పోయి, తమ్ముడు కొంచెం లైటింగ్ మొత్తం ఆగమాగం చేస్తున్నావు, ఫేస్ మొత్తం డిఫరెంట్ చేంజ్ చేస్తున్నావు, ఏం సంగతి అని అంటే, ఇంకా ఖరాబ్ చేసి ఎవరినో పెట్టేసి ఇచ్చిండు. తర్వాత ఉన్నదాన్ని జర న్యాచురల్ చేస్తే ఈ అవుట్పుట్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ కరెంట్లీ. కొంచెం ఐబాల్స్ మీదికి కాకుండా లైట్ కిందికి చేంజ్ చేసిన, స్టిల్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. అండ్ టు బి ఆనెస్ట్, అండ్ 30 minutes లో అయిపోగొడదాం అనుకున్న బొక్క, ఇట్స్ బీన్ లైక్ 45-50 minutes ఆల్రెడీ. ఇట్స్ 12:50 రైట్ నౌ అండ్ ఐ డోంట్ వాంట్ స్పెండ్ ఎనీ మోర్ టైమ్ ఆన్ దిస్. పండుకోవాలి, లేచిపోతున్న ఆఫీస్ బాయ్ ఉంది. సో వి గాట్ టు డూ ఇట్. నాట్ చేసింగ్ పర్ఫెక్షన్ దిస్ టైమ్. ఐ నో ఇట్ సౌండ్స్ వెరీ లెస్ లైక్ మీ, బట్ कुछ पाता है कुछ खोता है. अभी हम इसको एक्सपोर्ट करता है. Moments later. అంతే మరి, బాయ్.